ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఏప్రిల్ 19, 20, 21 తేదీల్లో మీ జీవితంలో అతిపెద్ద ట్విస్ట్ రాబోతుంది. ఈ 3 రోజులు మీకు సాధారణమైన రోజులు కావు. ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయ్యే సమయం అని చెప్పుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ అవకాశం మీకు మొదట పెద్దదిగా కనిపించదు, చిన్నదిగా కనిపిస్తుంది, సాధారణంగా అనిపిస్తుంది. కానీ అదే మీ జీవితాన్ని మార్చే తాళం చెవి అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త ఆలోచన మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజులుగా మీరు మర్చిపోయిన ఒక పని, మీ యొక్క లక్ష్యం, ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఒక దైవ సంకేతంగా మీరు భావించండి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, మీ జీవితంలో ఎలాంటి ట్విస్టులు రాబోతున్నాయి, ఏ దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిషాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధ మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి ఏప్రిల్ 19, 20, 21 తేదీల్లో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. అతిపెద్ద ట్విస్ట్ అనేది ఈ సమయంలో రాబోతుంది. ముఖ్యంగా ఈ రోజున మీ జీవితంలో ఒక గొప్ప అవకాశం రాబోతుంది. ఆ అవకాశం మొదట మీకు చిన్నదిగా అనిపిస్తుంది, కానీ అదే మీ జీవితాన్ని మార్చే విధంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో కొన్ని సంకేతాలు వస్తాయి. ఈ సమయంలో మీ జీవితంలో ఎవరో మాట్లాడుతారో ఆ మాటలలోనే మీ భవిష్యత్తు దాగి ఉంటుందన్న నిజాన్ని మీరు తెలుసుకోండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే మీ జీవితంలో కీలక మార్పులు చూస్తారు. అతిపెద్ద ట్విస్ట్ అనేది ఊహించని విధంగా మీరు చూస్తారు. ఈ సమయంలో అయితే ఒక చిన్న నిర్ణయం మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం కాబోతుంది. అది పెద్ద ట్విస్ట్కు కారణం అవుతుంది. మీరు ఆలస్యం చేసిన పని ఇప్పుడు మీ ముందుకు కదులుతుంది. మీలో దాగి ఉన్న నాయకత్వ లక్షణం బయటకు వస్తుంది. అందరూ సందేహంతో ఉన్నప్పుడు మీరు ఒక మాట చెబితే అది అందరికీ దారి చూపే మాట కూడా అవుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే మీకు డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ఈ 3 రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరో ఒకరు మీ యొక్క మంచి అవకాశం చూపిస్తారు, చాలా పెద్ద లాభం వస్తుంది అని చెప్తారు. కానీ మీరు వెంటనే నమ్మకండి. మీరు ఆలోచించి మీరు ఆగాలి, మీరు ప్రశ్నించాలి. ఎందుకంటే ఈ 3 రోజుల్లో కనిపించే ప్రతి అవకాశం నిజం కాదు, కొన్ని మాయలు కూడా ఉంటాయి. అయితే ఇదే రోజు మీకు ఒక చిన్న లాభం కూడా వస్తుంది. మీరు చేసిన
పాత పనికి మీరు ఇప్పుడు ఫలితం అనేది దక్కుతుంది. ఒక పాత బాకీ తిరిగి రావచ్చు ఈ సమయంలో, లేదా ఒక చిన్న ఆదాయం మీకు ఆశ్చర్యాన్ని ఇస్తుంది. మీరు ఈ సమయంలో డబ్బును కాపాడితే అది భవిష్యత్తులో మీకు గెలిచే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి కూడా ప్రవేశించబోతున్నాడు. అయితే ఈ సమయంలో అయితే చాలా కాలంగా మాట్లాడని స్నేహితుడు మళ్ళీ మీతో మాట్లాడుతాడు. ఆ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, అతను మీ జీవితాన్ని మార్చే వ్యక్తి అవుతాడు. మీరు ఈ రోజులో చేసే పరిచయం మీకు కొత్త దారిని కూడా చూపిస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక సమాచారం ఈ 3 రోజుల్లో మీ ముందుకు అందుతుంది. మీరు ఎందుకు ఇంతకాలం ఆగిపోయారో మీకు ఖచ్చితంగా ఈ సమయంలో అర్థమవుతుంది. మీలో ఉన్న సందేహాలు ఒక్కొక్కటిగా కరిగిపోతాయి. మీకు స్పష్టంగా ఆలోచించడం మొదలు పెడతారు. ముఖ్యంగా ఈ సమయంలో మీ శక్తి మీకు బయటకు వెళ్ళే అవకాశం ఉంది. మీరు మాట్లాడే మాటలు చాలామందిని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. మీ యొక్క వ్యక్తిత్వం అందరినీ ఆకర్షిస్తుంది. ఎవరో మీను గమనిస్తే మీరు చేసిన పని గురించి మంచి మాటలు చెబుతారు. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబంలో కూడా పెద్ద మార్పు కనిపిస్తుంది. కొంతకాలంగా ఉన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి. మీరు చెప్పే ఒక్క మాట ఇంట్లో శాంతిని తీసుకువస్తుంది. మీరు కోపాన్ని కూడా తగ్గించుకుంటారు. పెద్దల ఆశీర్వాదం మీకు పెద్ద శక్తిగా మారే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ జాగ్రత్త, మీరు ముఖ్యంగా ఈ సమయంలో ఆరోగ్యపరంగా చూసుకుంటే మీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీకు శ్రమ అధికంగా ఉండటం వల్ల అలసటకు గురి అవుతారు. నిద్ర లేకపోవడం, చిన్న తలనొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం మర్చిపోకండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా కూడా మీరు మంచి లాభాలను చూస్తారు. మీరు చేసే పనిలో మీకు ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారస్తులకు ఊహించని ధన లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. పాత కస్టమర్లు రావడం ద్వారా మీకు మంచి లాభాలను చూస్తారని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు అయితే పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్న చిన్న అపార్థాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి. ఈ సమయంలో గ్రహాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ యొక్క భాగస్వామి పూర్తి సపోర్ట్ అయితే మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లు అయితే మీకు సరైన స్థలం దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పాత బాకీలు కూడా ఇప్పుడు వసూలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజులు మీరు కొంచెం ఆధ్యాత్మికంగా ఉండాలి. ఉదయం లేవగానే సూర్యునికి నీళ్లు సమర్పించండి. దైవారాధన ఎక్కువగా చేసుకోవడం వల్ల మీరు మంచి ఫలితాలు పొందుతారు. అందుకే ఈ సమయంలో అయితే మీకు ఊహించని పెద్ద ట్విస్ట్ అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో మీకు ఆటంకాలు తొలగిపోయి విజయం లభిస్తుంది. ఆ దైవం ఇప్పుడు మీకు అండగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ముందుకు నడిపించబోతున్నాడు. గతంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది. ఇది మీరు నమ్మకపోవచ్చు. మాకు ఎప్పుడు కష్టాలు తప్ప అదృష్టం లేదని చాలామంది అనుకుంటారు. కానీ మనకు అదృష్టం రావాలి అంటే డబ్బు రావడమే కాదు, మనం చేసే పనిలో మనం ప్రయత్నిస్తున్నప్పుడు ఆటంకాలు లేకుండా ఉండడం, మనకు ప్రతిఫలం దక్కడం కూడా ఒక అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే దైవం ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే పనుల్లో ఆటంకాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అదేవిధంగా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. ఊహించని ధనలాభాలను కూడా చూస్తారు. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు, కుటుంబంలో ఉన్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. అందుకే ఈ 3 రోజుల్లో మీ ముందుకు ఆ దైవం యొక్క అనుగ్రహం వల్ల చక్కటి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి ఒక్క అవకాశం మీరు సద్వినియోగం చేసుకోండి. ఊహించని వ్యక్తి ద్వారా మీకు ఒక సలహా, ఒక సూచన, ఒక సపోర్ట్ లభిస్తుంది. అది మీ జీవితాన్ని
పూర్తిగా మార్చేస్తుంది. అది మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్గా మారబోతుంది. మీరు ఊహించని విధంగా అదృష్టం ఆ వ్యక్తి రూపంలో మీకు కలిసి రావచ్చు. అందుకే ఈ 3 రోజులు మీరు దైవాన్ని ఎక్కువగా పూజించండి. ఉదయం లేవగానే సూర్యదేవునికి నీళ్లు సమర్పించండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. మీరు చేసే ప్రార్థన మీకు దారి చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని చిన్నదిగా చూడకండి. ఎందుకంటే చిన్న అవకాశం పెద్ద విజయానికి దారి తీస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, ఆగకూడదు, భయపడకూడదు. మీరు వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఇప్పుడు మౌనాన్ని పాటిస్తారు. మీ ముందు చేతులు కట్టుకుంటారు. మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితం ఇవ్వబోతుంది. మీరు గెలవబోతున్నారు. కానీ మీరు ఒకటి చేయాలి. మీరు మీ మీద నమ్మకాన్ని పెట్టుకోవాలి. సింహ రాశి వారు సాధారణమైన వ్యక్తి కాదు. మీరు లీడర్. మీ ముందు నడిపించే ఒక వ్యక్తి. ఈ 3 రోజుల్లో అయితే మీ శక్తిని గుర్తించే సమయం ఇది. మీ రీఎంట్రీ ఇది మీ విజయానికి ప్రారంభం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 3 రోజుల్లో మీలో ఉన్న ప్రతిభను కూడా మీరు బయటకు తీయాల్సి ఉంటుంది. అలాగే మీ మీద మీరు ఫస్ట్ నమ్మకాన్ని పెంచుకోండి. ముఖ్యంగా ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన చేసుకోండి. వీలైతే శివాలయానికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకోండి, అభిషేకం చేయించుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.